కాంగ్రెస్ నాయకులు రెడీగా ఉన్నారు. రామచంద్ర గౌడ్ గారు. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామ్మోహన్ రావు గారికి, అదే రకంగా కృష్ణారెడ్డి గారికి. రామచంద్ర గారు ఇక్కడ విషయం ఏంటంటే, సరే దానికి ఎవరు తప్పు చేశారా ఏమైందా నామినేషన్ సంబంధించినట్టు ఇందాక మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు వాస్తవంగా అక్కడ ఎందుకంటే రాజకీయ పార్టీలు ఒక గేమ్లో దిగిన తర్వాత విషయం ముందు గెలవాలని చూస్తారు, పోటాపోటీగా ఉండాలని చూస్తారు. కాబట్టి అక్కడ జరిగినటువంటి విషయాన్ని వాళ్ళు అబ్జెక్షన్ చేయడంలో మాత్రం ఎటువంటి తప్పు లేదు. కానీ మీరెందుకు పప్పులో కాలేశారు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ బీజేపీ మైండ్ గేమ్ ఆడిందా లేకపోతే బీజేపీ వ్యవస్థను వాడుకుందా అనేది అది సెకండరీ మ్యాటర్. అంత అవకాశం ఎందుకు ఇచ్చారు, అసలు ఆ పప్పులు ఎందుకు కాలేశారు? సార్ చెప్పినట్టు, కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు వాస్తవంగా చిన్నపాటి సర్పంచ్ ఎన్నికలకు కూడా ఒకరికి 2 డమ్మీ నామినేషన్లు వేస్తారు. కనీసం అంత లైట్ ఎందుకు తీసుకున్నారు? అంత నెగ్లిజెన్స్ ఏంది, అసలు ఎందుకు తీసుకున్నట్టు విషయంలో ఏమంటారు? దీంట్లో అసలు యాక్చువల్ గా ఇది ఒక అంతర్గత వ్యవహారానికి సంబంధించింది, అసలు కేసే లేదండి. ఈ రోజు మీరు రామచంద్ర గారు కొంచెం ఫ్రేమ్ సరిగా పెట్టుకోరా ప్లీజ్. బయట ఉన్నాను, పర్లేదండి. అయితే యాక్చువల్ ఏంటంటే ఇది కేసే కాదండి. కేసు అయితే నీకు ఎఫ్ఐఆర్ ఉండాలి, ఎలాంటిది లేదు. ఖాళీ ప్రైవేట్ పిటిషన్. ఇది ప్రైవేట్ పిటిషన్ అంటే అంతర్గతంగా బండారు శ్రీలత గారు డిసిసి అధ్యక్షుడు అప్పుడు 2022లో నారాయణ పేటకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారంలో వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది 2022లో. అప్పుడు ఈమె లేదు, అసలు ఈమెకి ఇలాంటి సంబంధం లేదు. దాని తర్వాత ఈమె ప్రైవేట్ పిటిషన్ ద్వారా కోర్టు ద్వారా నోటీసులు, ఇప్పుడు మేము ఒక నోటీస్ ఇస్తారు, ఆ నోటీస్ కు అసలు కేసుకు అసలు సంబంధమే లేదండి. దాని గురించి మీరు అంటున్నారు నిజమే, కానీ అసలు కేసు ఉంటే నీకు ఎఫ్ఐఆర్ ఉండాలి, దానికి సంబంధించింది ఏదన్నా ఉండాలి, కోర్టు నుంచి అన్న రావాలి, లేకుంటే ఏం నుంచి రావాలి. ఖాళీ కోర్టు నుంచి ఒక నోటీస్, ప్రైవేట్ పిటిషన్, అడ్వకేట్ ద్వారా ఒక పిటిషన్ వచ్చినట్టు వచ్చింది అంతే. అది కూడా క్లోజ్ అయింది. అసలు దాంట్లో పసనే లేదు. దాని గురించి చెప్పాల్సిన మీరు ఎన్నో రకాలుగా అంటే తిప్పడానికి ముక్కు ముందున్న దాన్ని ఎన్నో రకాలుగా తిప్పి అసలు తప్పు చేసింది బీజేపీ. వాళ్ళు ఏంటంటే ఓటు చేరిక ప్రకారం సుమారుగా 90 లక్షల ఓట్లను అంటే సుమారుగా మార్చేసి 63 లక్షల ఓట్లు తీసుకురావడం బీహార్ లో జరిగింది. దాంట్లో 35 లక్షల ఓట్లు ఇంకా అంటే మళ్ళీ జత చేయడం జరిగింది. 60 లక్షల ఓట్ల మీద మళ్ళీ ఈ లేకుండా ఉన్నది. ఇక్కడ మాత్రం జరిగింది మాత్రం అసలు కేసుకే సంబంధం లేదండి. కేసు మీరు అడ్వకేట్ లాగా తెలుసుకోండి. మీరు అసలు యాక్చువల్గా ఏంటంటే కేసు ఉంటే ఎఫ్ఐఆర్ ఉండాలి, ఎఫ్ఐఆర్ లో కూడా క్రిమినల్ కేసులు ఉండాలి. క్రిమినల్ కేసు కాదు, సామాన్యమైన కేసు, పిటి కేసు కూడా కాదండి. అది ప్రైవేట్ పిటిషన్. ప్రైవేట్ పిటిషన్ అసలు అకౌంట్ లో తీసుకురావాల్సిన అవసరమే లేదు. దాన్ని ఎవరు ఉపయోగించిండ్రు, ఎవరు లబ్ధి కోసానికి చేసిండ్రు, ఏంది అని అంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రైవేట్ లో సర్పంచ్ చేస్తే 5 నామినేషన్లు వేస్తారు, ఒకటి తర్వాత ఒకటి సట్స్ వేస్తారు అనేది నిజమే. కానీ దీంట్లో నీకు ఎలాంటి సంబంధం లేదు కదండి. సంబంధం ఉన్న దాని గురించి ఆలోచన. ఇప్పుడు వీళ్ళు అంతర్గతంగా ఏదో చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినా, బీజేపీ వాళ్ళు ఇచ్చినా, ఎవరు ఇచ్చినా ఆ పిటిషన్ లో నీకు ఎఫ్ఐఆర్ లో ఏదైనా ఎఫ్ఐఆర్ ఉందా? ఎఫ్ఐఆర్ లేదు, ఓన్లీ ప్రైవేట్ లెటర్. ఆ లెటర్ మీద మీరు చెప్పినట్టు అసలు వాస్తవంగా డమ్మీ నామినేషన్ లేకపోతే ఇంకొక సపోర్టెడ్ గా వేయాల్సినటువంటి సెట్లు అవసరం లేదనుకుందాం. వాస్తవమే, ఎందుకంటే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మీనాక్షి నటరాజన్ కావాల్సిన వ్యక్తి, ఏకైక వ్యక్తిని మీరు అందరూ ఎన్నుకున్నారు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. అంటే వేరేగానే కాదు, ఒక్కసారి మన చేతుల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉండే, ఒక్కోసారి ఆరోగ్యకరమైన కారణాలు కావచ్చు, ఇంకో కారణాలు కావచ్చు. అలాంటి జరిగినప్పుడైనా దానికి సంబంధించినటువంటి ఒక అవగాహన ఉండాలిగా, మన కీడించి మేలంచాలన్నట్టు. అసలు ఆ దిశ ఎందుకు ఆలోచించలేదు? ఇప్పటి వరకు కూడా ఇలాంటి చరిత్రలో కూడా ఎప్పుడు జరగలే. ఇది ఫస్ట్ టైం జరిగింది ఒక నామినేషన్ తిరస్కరణ అనేది. అది కూడా ఎంపీ రాజ్యసభ సంబంధించింది. ఇట్లా అయింది అనేది చరిత్రలో మొదటిసారి. దాంట్లో నిజానికి మీరు వీళ్ళు ఎవరు మాట్లాడినా, ఇప్పుడు బీజేపీ మిత్రుడు మాట్లాడినట్టు దాంట్లో అసలు ఎలాంటిది కృష్ణారెడ్డి గారు మాట్లాడినట్టు ఒక పిటిషన్ అండి. అది పిటిషన్ అంటే ఓన్లీ లెటర్. నీకు ఎఫ్ఐఆర్ ఉండి దాని మీద క్రిమినల్ కేసు అలా కూడా మెన్షన్లు ఉంది. క్రిమినల్ కేసులు ఉంటేనే మాత్రము దాన్ని రద్దు చేసేది ఉంటుంది. క్రిమినల్ కాదంటే అది పిటి కేసు కూడా కాదు. దాని గురించి వాళ్ళు చేయాల్సిన అవసరం లేకుండా, కానీ వాళ్ళు ఎలక్షన్ కమిటీనా లేకుంటే సంబంధించిన ఆర్ఓనో ఎవరినో అంటే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక చిన్న తప్పు లాగా చూపించడం జరుగుతుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తప్పు అనేది వాళ్ళు సరి చేసుకోవడం జరిగిపోయింది. వాళ్ళు జరిగిపోయిన దానికి ఇప్పుడు ఆల్రెడీ రైట్ మీరు చెప్పింది వాస్తవేనండి. ఎందుకంటే ఇక్కడ తమిళనాడు సంబంధించిన
సంబంధించినటువంటి విజయ్ యొక్క ఎన్నికల అఫిడవిట్లో కూడా అనేక అంశాలను లేవనెత్తారు. అతను ఇచ్చినటువంటి ఆస్తి వివరాలకు సంబంధించిన కానివ్వండి, ఇంకా అనేక రకమైనటువంటి వివరాల్లో కానివ్వండి కొన్ని పొందుపరచలేదని చెప్పారు. ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అవకాశం ఉన్నది, మార్చుకోవడానికి అవకాశం ఉన్నది. అది పెద్ద ఒక్కసారిగా శాసనమేం కాదు, పైనుంచి వచ్చినటువంటి రూల్స్ ఏం కాదు, మనం మార్చుకున్నట్టు అవకాశం ఉన్నవే. అలాంటి అవకాశాన్ని అటు పక్క విజయ్కి ఇచ్చారు. మళ్ళీ ఎందుకో మీనాక్షి నటరాజన్ విషయంలో మాత్రం ఆ విధంగా అంత పక్కడబందిగా రూల్స్కి ఎందుకు